అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ఇప్పుడు ప్రధానంగా కొన్ని అంటే దాదాపు 2-3 నెలల నుండి అతి కష్టపడి కర్నూలు పార్లమెంటులో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక సర్వే చేయడం జరిగింది PM9 న్యూస్ తరపున. ఈ సర్వేలో ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది, ప్రజెంట్ వచ్చినటువంటి గణాంకాల ప్రకారం, ప్రజెంట్ వచ్చినటువంటి వాళ్ళ తీరుతెన్నులపై దాదాపుగా ఒక నియోజకవర్గంలో రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు అంటే అనేక రకాలుగా సామాజిక వర్గాలలో వ్యతిరేకత, దానిలో సామాజిక వర్గాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి విధానం అన్నిటినీ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 మంది శాంపిల్స్ను గతంలో ఏ పార్టీకి ఓటేసినారు, ఇప్పుడు మళ్ళీ రేపు రాబో దానిలో ఈ పనితీరుని బట్టి మళ్ళీ ఎక్కడ ఓటేయచ్చు అనేక రకాలుగా అంటే వడపోత సర్వే చేసిన తర్వాత ఈ యొక్క కర్నూలు పార్లమెంటులో 7 నియోజకవర్గాలు, ఒకటి ఆదోని, కోడుమూరు, ఎమగనూరు, మంత్రాలయము, ఆలూరు, పత్తికొండ, కర్నూలు ఈ నియోజకవర్గాల్లో ఒక సర్వే చేసిన తర్వాత ఎంతమంది సేఫ్ జోన్లో ఉన్నారు, ఎంతమంది రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినారు అనేటువంటిది ఒక అంచనాకు PM9 న్యూస్ వచ్చింది. ఇది కేవలం ఇప్పటి వరకు అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటికి వరకు వచ్చిన సర్వే. తర్వాత ఈ యొక్క గణాంకాలు తారుమారు కావచ్చు, రేపు ప్రభుత్వ విధానం బాగుండి ఇంకో రకంగా వచ్చు, పనితీరు బాలేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళ పనితీరు బాగున్నప్పటికీ వాళ్ళ అనుచరుల పనితీరు కూడా బాగా లేకపోవడం వల్ల కూడా వాళ్ళ మీద ప్రభావం చూపేటువంటి ప్రమాదం, ఇవన్నిటిని కూడా మేము ఒక సర్వేలో ఎందుకు ఏంది అనేటువంటిది విధానాన్ని వెల్లడించబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ గా ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారంటే ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి గారు సేఫ్ జోన్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ టికెట్ వచ్చింది, తర్వాత అతను సేఫ్ జోన్ ఎందుకున్నాడు ఎలా అనేది తర్వాత వివరం. ఇక ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే విరూపాక్షి రెడ్ జోన్. అంటే ఇతని పనితీరు ఎందుకు రెడ్ జోన్ లేకి అంటే సేఫ్ జోన్ లో లేడు అనేటువంటిది తర్వాత వెల్లడిస్తాం. తర్వాత కోడుమూరు బొగ్గుల దస్తగిరి రెడ్ జోన్ అంటే సేఫ్ జోన్ లో లేడని అర్థం. ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి సేఫ్ జోన్, కూటమి నుండి గెలిచినటువంటి క్యాండిడేట్. తర్వాత మంత్రాలయం బాలనాగిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నుండి గెలిచినటువంటి బాలనాగిరెడ్డి గారు సేఫ్ జోన్. తర్వాత సేఫ్ జోన్ అంటే ఈయన పనితీరు అన్ని రకాలుగా బాగుంటుంది. పత్తికొండ కేఈ శ్యాంబాబు గారు రెడ్ జోన్, ఈయన పనితీరు తర్వాత లేకుంటే అనుచరుల పనితీరు అవన్నీ కూడా తర్వాత వెల్లడిస్తాం. తర్వాత కర్నూలు టీజీ భరత్ గారు రెడ్ జోన్ లేకి పోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఒక 3 మాత్రమే సేఫ్ జోన్. అది కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ నుండి గెలిచిన పార్థసారథి, తర్వాత ఎమ్మిగనూరు నుండి కూటమిలో గెలిచినటువంటి టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి గారు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ నుండి గెలిచినటువంటి బాలనాగిరెడ్డి గారు, వీరు మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వీళ్ళు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి సేఫ్ గా ఎందుకున్నారు, లేదంటే రెడ్ జోన్ లోకి ఎందుకు వెళ్ళిపోయినారు, వీళ్ళ పని విధానం, ఒక్కొక్క నియోజకవర్గాన్ని గురించి ఒక్క రోజు అంటే ఆదోని ఒక రోజు, కోడుమూరు ఒక రోజు, ఎమ్మిగనూరు ఒక రోజు, మంత్రాలయం ఒక రోజు, ఆలూరు ఒక రోజు, పత్తికొండ ఒక రోజు, కర్నూలు ఒక రోజు, మండలాల వారిగా వీరికి ఎక్కడ మైనస్ ఎక్కడ ప్లస్, ఎందుకు ఇది జరిగింది, ఈ యొక్క ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది, వీళ్ళకు ఎందుకు ప్లస్ అయింది అనేటువంటిది ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక రోజు చెప్పుకుంటూ పోతాం. ఇప్పుడున్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలలో ఒక 2 కూటమి నుండి, ఒక్కరు మాత్రమే వైసీపీ నుండి సేఫ్ జోన్ లో ఉన్నటువంటి దాఖలాలు మన సర్వే PM9 న్యూస్ సర్వే పూర్తి స్థాయిలో ఉడబోసి చెప్పినటువంటి సర్వే. రేపటి నుండి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ గురించి వివరంగా వివరిస్తాం. చూస్తూనే ఉండండి PM9.